బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఫర్ టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ మన మ్యాచ్ విన్నర్. బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ కొట్టి అన్ఫార్చునేట్లీ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో హెన్రిచ్ క్లసెన్కి క్యాచ్ అవుట్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఆ వెంటనే రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు. ఇక రిషబ్ పంత్ అవుట్ అయిపోయిన వెంటనే సూర్యకుమార్ యాదవ్. ఈ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ టీమిండియాకి మ్యాసివ్ బ్లో అని చెప్పుకోవాలి. ఒక పక్క కేశవ్ మహారాజ్, ఇంకో పక్క రబాడా, ఇద్దరు కూడా అటాకింగ్ బౌలింగ్ చేస్తున్నారు. టీమిండియాను ఉక్కిరి విక్కిరి చేస్తున్నారని చెప్పుకోవాలి సౌత్ ఆఫ్రికా బౌలింగ్తో. సో సౌత్ ఆఫ్రికా చోకర్స్ అంటూ ఉంటారు, కానీ ఈ మ్యాచ్లో చాలా కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగినట్టు అనిపిస్తుంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ని చూస్తుంటే. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే టీమిండియాలో ఒక పరిస్థితి ఉంటుంది. అయితే టీం అందరూ బాగా ఆడతారు, విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతాడు. లేకపోతే టీం అందరూ ఫెయిల్ అవుతారు, బాధ్యత అంతా కూడా విరాట్ కోహ్లీ మీద పడి విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. సో ఇవాల్టి మ్యాచ్లో అలా జరగకుండా మిడిల్ ఆర్డర్లో ఎవరైతే బ్యాట్స్మెన్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ ఆడి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే విరాట్ కోహ్లీ మీద ఎక్కువగా శ్రమ పడకుండా ఉంటుంది. అలా కాకుండా విరాట్ కోహ్లీ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తే అఫ్కోర్స్ అది టీంకి మంచిదే, బట్ అందరూ కూడా ఫైనల్స్ కాబట్టి త్వరితగతిన వికెట్స్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ మంచి స్కోర్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్కి ఏదైతే స్కోర్ మనం అప్పగించామో అదే స్కోర్ ఫైనల్స్లో కూడా సౌత్ ఆఫ్రికాకి ఇచ్చినట్టయితే మనం బౌలింగ్లో డిఫెండ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చాలామంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఈ పాయింట్ చెప్తున్నారు. సో హవెవర్ ఈ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోవడం అనేది నిజంగా అతి పెద్ద దబ్బే. అండ్ కేశవ్ మహారాజ్ బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా వేశాడు. సో ఈ కేశవ్ మహారాజ్ బౌలింగ్ని కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలు. రోహిత్ శర్మ అవుట్ అయిపోవడం అనేది నిజంగా టీమిండియాకి బిగ్ బ్లో అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత మ్యాచెస్ చూసినట్టయితే రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సో అలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రోహిత్ శర్మ ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో ఫెయిల్ అవడం నిజంగా అతని ఫ్యాన్స్కి కాస్త నిరుత్సాహపరిచే విషయమే. కానీ ఇంకా స్టిల్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో మ్యాచ్ విన్నర్ అవుతాడని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు, అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా అటాకింగ్కి పెట్టింది పేరు. అటాకింగ్ గేమ్ ఆడుతున్నారు. ఫైనల్స్లో వాళ్ళిద్దరూ కూడా ఒక స్ట్రాటజీతో వచ్చినట్టు మనకు అర్థమైంది. కానీ అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీ అటాకింగ్ గేమ్ ఆడుతూనే స్పిన్ బౌలింగ్ని జాగ్రత్తగా ఆడుకుంటూ వికెట్ చేజార్చుకోకుండా ఉంటే చాలని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో కోరుతున్నారు.